నా పేరు వీరలంకమ్మ అండి. నేను పెద్దపొట్లపూడి నుంచి వచ్చానండి. నేను పిఎన్సి ఛానల్ చూసి జ్ఞానంలోకి రావడం జరిగింది. ఛానల్ టు ఛానల్ మార్చుంటే ప్రతిసారి చూడడం జరిగింది. ఆయన నోటానికి వస్తున్న మాట స్త్రీ నమ్మయి సృష్టికి మూలమానడమేనండి. మీరే లక్ష్మీ సరస్వతి పార్వతి అన్నారు. నాకు ఆ మాట చాలా ఇష్టమైంది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఆడపిల్లగా ఎందుకు పుట్టానా అన్న ఒక బాధ. మేము నలుగురు అక్క చెల్లెలు అండి. నేనే పెద్దదాన్ని, నాన్నకు అన్నదమ్ములు, మా పిల్లలు లేరు. దాంతో ఒత్తిడి ఎక్కువయ్యేది. చెల్లెల్ని చూసుకోవటం అయ్యేది, చదువుకోవటం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో పెరిగిన నేను గురువుగారి నోటంటే ఈ మాట వచ్చినట్టు నేను చాలా ఆనందం పడ్డాను. అబ్బాయి అంత బాగా చెప్పారు ఈయన అని ఇంకా ఆయన్ని ఫాలో అవుతూ వచ్చాను. ఆయన మెసేజ్ ప్రతి ఒక్కటి ఆచరించేదాన్ని. ఏ ప్రశ్న అయితే వచ్చిందో జవాబు కూడా ఆయన నుండి వినేదాన్ని. నేను అలా ఫాలో అవుతూ ధ్యానం చేయమని చెప్పేవారు కానీ నాకు కుదిరేది కాదు. పనికి వెళ్ళిపోవాలి, ధ్యానం చేయాలని అంటే ఒక రోజు మా వారి ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అలా అంటే సూసైడ్ వరకు వెళ్ళి నేను ధ్యానంలో 2 గంటలన్నర ఒక ఆనంద స్థితిలో ఉండిపోయాను. ప్రతిసారి లైవ్లో ఉన్నారు పౌర్ణమి రోజు. అలాంటి టైంలో ఇంక ఈ ధ్యానాన్ని పట్టుకోవడం జరిగిందండి. ధ్యానం అద్భుతంగా ఉందండి. ఇంక నేను ధ్యానానికి వెళ్తాను, పంపించండి అంటే మా వారు ఆ రోజు ఒప్పుకున్నారు. నువ్వు ఇవాళ ఎలా ఉన్నావంటే ఆ ధ్యానము గురువు గారే వెళ్ళి అన్నారు. ఇంకా అక్కడి నుంచి నేను ధ్యానం చేస్తున్నానండి. కానీ ధ్యానమిత్రులు ఎక్కడ దొరుకుతారో తెలియలేదు. మరి పల్లెటూరు కావడం వల్ల ధ్యానం అయ్యంటే ఏం తెలియదు. అలా ఎదుగుతూ వెళ్తే ఒకరోజు పరపేట అక్కడ ధ్యాన మందిరం ఉంది, అక్కడికి వెళ్ళానండి. వాళ్ళు ఇంకా శేషరత్నం మేడం అని ఆవిడ నెంబర్ ఇచ్చారు. ఆవిడ కూడా నాకు చాలా హెల్ప్ చేశారండి. ఆవిడే గురువు తర్వాత బ్రహ్మం గారు అని చాలామంది మాస్టర్స్ వచ్చారండి నా జీవితంలో. ఒక గురువులు అంటే నన్ను ఇంట్లోంచి బయటకు పంపేవారు కదా. ఇంట్లో ధ్యానం చేసుకునేవాగానే కానీ నువ్వు బయటకు వెళ్ళటానికి ఇర్లేదండి. 7 రోజులు సప్తాహాలు పెట్టారండి వచ్చి మా ఊళ్ళో. ఎవరూ రాలేదు, కానీ ఒక 2 మాత్రం వచ్చారు నాతో పాటు. మేము ముగ్గురు ఇక్కడికి వస్తున్నాం. తర్వాత నాకు పెద్ద ఆపరేషన్ పడద్దు అన్నారండి. ధ్యానంలోకి వచ్చిన తర్వాతే నాకు అది క్లియర్ అయింది. ఆపరేషన్ పడకుండానే నేను లైన్ చేసుకోవాలి, నేనే చెప్తానండి. అది అయ్యిందండి. ఇంకా నాలో చాలా మార్పులండి. మా వారిని చూసే విధానం అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. గుడికి తీసుకెళ్ళమంటే అన్నీ మనలో ఉన్న లెనోర్ని అని నేను ఎక్కడికి తీసుకెళ్ళిపోయాను అంటే ప్రతిసారి నేనే డిజైన్ చేసుకొచ్చానంటారు. నాకు నిజంగా స్పృహ ఉంటే నేను ఎలా డిజైన్ చేసుకుంటాను, గుళ్ళకి తిప్పేవాళ్ళని అని చెప్పి అలా కదా చేసుకునేదాన్ని. ప్రతిసారి అంటే ఎలా అంటున్నారు అనుకునేదాన్ని. గుడికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళేవారు కాదు. నాకు చాలా బాధ అనిపించేది. కానీ లోపల ఏదో లేని హెల్త్. కానీ జ్వరంలోకి వచ్చాక హెల్త్ అంతా తీరిపోయింది. అవును, నేనే డిజైన్ చేసుకొచ్చాను. ఎక్కడికి వ్యాలీని పంపమన్నా ఎక్కడికి పంపమన్నా ఈ 3 సంవత్సరాల్లో ఎంత ఎంకరేజ్ చేస్తారో ఆయన. మా అమ్మ మా నాన్నలు అయితే ఆయన మీదకి ఇద్దరికే వచ్చారు. ఎందుకు పంపుతున్నా, ఊళ్ళో ఎవరో లేదు, ఆడ మనిషిని బయటకు పంపడం ఏంటి, పల్లెటూరులోని ఏమనుకుంటారు, ఎవరి బండి ఎక్కితే చాలు క్లాస్కి వెళ్తే ఇంటికి వచ్చేసేవారు. నేను వదిలేస్తాను, నువ్వు ఏదో ఇంటికి పెద్ద కూతురు కదా, ఊళ్ళో చేసుకున్నాం మేము, మమ్మల్ని చూస్తావు ఎలా అయితే నిన్ను వదిలేస్తావు అనేసి చాలా ఇబ్బందులు పెట్టేవారు. ఆయనకి నువ్వు పెట్టలేకపోతే పంపించే, ఊరు తిప్పితే మాత్రం ఊరుకోమనేసి గొడవ పడేవారు అనేసి మాట ఇచ్చారు కదా. నాకు చాలా సహనంగా ఉండేవారండి. ఇప్పుడు ఇక ఒక రోజైతే మా బాబు మా వారు ఉండగానే వచ్చారు. మీరు మానిపిస్తారా, మీ అమ్మని మానిపించండి, లేదా మీ అమ్మని వదిలేస్తాం, మీ శరీరం మేము కన్నా మీ అమ్మ మాట ఎందుకు ఎంతో వినాలి, లేకపోతే మా ఆస్తిపాస్తులు కూడా ఎమ్ము అంతా వెళ్ళిపోయారండి. తర్వాత మా బాబుని మా వారిని కూర్చోబెట్టి, ఏంటి చందు అమ్మమ్మ వాళ్ళ మాట విని నన్ను మానేయమంటారా అంటే, అప్పుడు క్లాసులు తగ్గించేసి పంపించేవారు కదండి. మా బాబు ఉంటే మాత్రం నువ్వు ఇంట్లోంచి వెళ్తాకి ఇర్లేదని, అమ్మమ్మ వాళ్ళ మాట నువ్వు వినకపోతే రేపు నీ మాట నేనే వింటాను మానే అనేవారండి. నాకేమి ఇంట్లో కూర్చొని ధ్యానం చేయడం ఇష్టం ఉండేది కాదు అసలు. బయటికి వెళ్ళిపోవాలి, ఏదో తెలుసుకోవాలి, ఏదో చెప్పాలి, ఇందులో ఏదో ఉంది, చాలా ఆనందం ఉందనిపించింది. ఆ రోజు మా వారు మా బాబు కూడా, మీ అమ్మ మీ అంటే తాతయ్య వాళ్ళు ₹1,00,00,000 ఆస్తి ఇస్తారు కదా, ఆస్తి గురించి ఇంట్లో కూర్చో ఆస్తి ఏమని అంటున్నారు కదా అని మానిపించేస్తారా ఏంటి అన్నారు. నా ఆనందం కావాలా, వాళ్ళ ఆస్తి కావాలా,
వాళ్ళు చాలా ధీమాగా చెప్తున్నారు రాస్తుందన్న ఇదితోటి అన్నాను. వాళ్ళు అసలు ధ్యానం చెప్పి నేను చెవిలో చాలా క్లారిటీగా చెప్పారు. అమ్మ తల్లి మీ అమ్మ మీ నాన్న ఆస్తులు మాకేం అవసరం లేదు తల్లి, నువ్వు ధ్యానం చేసుకో, ఈ రోజు నుంచి నీకు ఏం అభ్యంతరం చెప్పనన్నాడు అండి. చాలా గ్రేట్ అనిపించింది నిజంగా. ఈ ధ్యానంలో చాలా శక్తి ఉందని ఆ రోజు నుంచి. అస్సలు ఎక్కడ క్లాస్ ఉంటే బ్రహ్మంగారిని అంటే క్లాసులు ఉన్నాయని అడిగి మరీ వెళ్ళేదాన్నండి. అలా టైంలో ఇక్కడికి రావడం జరిగిందండి. వెంకటేశ్వరరావు గారు అన్నారు ఇక్కడ యజ్ఞం జరుగుతుంది, అప్పుడు రెండో యజ్ఞం జరుగుతుందండి. ఒక రోజు అప్పటికి నేను 18 రోజులు కోతలు కోసి ఇక్కడికి వచ్చానండి. కలిసి వచ్చేదానికి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏంటమ్మో ఇక్కడ ఎలా ఉంది, ఇన్ని క్లాసులకి వెళ్తున్నారు కానీ ఇక్కడ చాలా ప్రశాంతత ఉంది ఏంటి అనుకున్నాను. ఇంటికి వెళ్ళి భలే బాగుంది, బంటి వెళ్ళి యజ్ఞాలు జరుగుతున్నాయి అంటే నేను అప్పుడు క్లాస్ వచ్చేసిందండి ఇక్కడ. బాగుంటే ఏముందో ఎందుకులే అన్నారు. ఇక అక్కడ తెల్లారి నుంచి ఎందుకు ఆయన నువ్వు పనికి కూడా మానేసి నువ్వు క్లాసులకి అయ్యి వెళ్ళు, పనికి కూడా వదిలే, నువ్వు సరిగ్గా తిండి కూడా తినట్లేదు, పని చేస్తే అసలు బాగు మరిచేత వరకు అంటే నీసు మానేస్తానండి. వాళ్ళకి వండవలసి వచ్చేది, నాకు ఎందుకు ఇష్టమయ్యేది కాదు. ఏదో కాస్త మజ్జిగ ఉంటే వేసే తినేయడం, మజ్జిగ చొక్క నిమ్మకాయ చొక్క అంటారు కదా పత్రిసారి, సరిపోద్దులే అనుకుని ఆ పనికి ఆ అన్నం పట్టుకుని వెళ్ళిపోవడం వల్ల చాలా డౌన్ అయిపోయానండి, పాడైపోయింది. వీళ్ళంతా కూడా నువ్వు ధ్యానానికి చెడ్డ పేరు తెచ్చేస్తున్నావు మీ ఊళ్ళో అని వచ్చి తిట్టేసేవారండి. అయినా వండటం వల్ల నాకు ఇష్టమయ్యేది కాదండి. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావడం జరిగిందంటే ఇంకా పౌర్ణ భావన క్లాసులకు వచ్చేదాన్ని ఇక్కడికి. ఒకరోజు నాకు తెలియకుండానే ఇక్కడ ఈ చుట్టుపక్కల చేస్తారంటండి భిక్షాటన. నాకు తెలియకుండా నేను అంతకుముందు 3 రోజులు నుంచి చెంగపట్టు ఊళ్ళో చేస్తున్నానండి. పిరమిడ్ కట్టాలి, డబ్బులు ఇవ్వండి అని ధ్యానంలో కూర్చుంటే అలాగ వచ్చేసింది. ఇదేంటి పాపం ఇలా వస్తుంది, నేను ఎవరిని అడగను, ఊరు ఇలా అడుగుతున్నారు ఏంటని. సరిగ్గా ఇక్కడికి వచ్చేటాడికి రేవతి మేడం కూడా వెళ్ళి మా ఊరు భిక్షాటనకి వచ్చేయండి అనేసి నాకు తెలియకుండా ఆవిడ వచ్చేసారు తెల్లారి. ఇదేంటి నేను ఎలా అడుగుతాను, ఊళ్ళో చాలా ఇబ్బంది పడ్డానండి. పాపం వీళ్ళంతా వచ్చారు, బాగా జరిగింది. అలా 2 సంవత్సరాలు బట్టి చేస్తున్నానండి. పర్వాలేదంటారా? సరే, పత్రిసారిని మీరు కలిసారంటున్నారు కదా, మీ పత్రిసారిని కలిసినప్పుడు మీ అనుభవాలు షేర్ చేసుకోండి అమ్మా. చేసుకున్నాను. పత్రిసారి నేను మరు జన్మకైనా కలవాలని నేను అనుకున్నానండి, కానీ ఈ జన్మలోనే ఇస్తాను నీకు అవకాశం అని అనుకున్నారేమో. వీళ్ళ ద్వారా నేను పేరవారు వెళ్ళటం జరిగిందండి. పేరవారు వెళ్ళటం జరిగితే అక్కడ పత్రిసారు ఉండగానే అక్కడ 3 గంటల సిట్టింగ్ 2 రోజులు కూర్చున్నానండి. సార్ చేతుల మీదుగా భోజనం చేశాను. ఆయన ఇంకా వచ్చేద్దామని కలుద్దామని వెళ్ళేసరికి పరిచయం చేస్తానన్నారు. నువ్వు పిఎంసీ చూసి ధ్యానంలోకి వచ్చావు కదా, పరిచయం చేస్తానన్నారు. వాళ్ళంతా సెకండ్లు ఇచ్చిన ఫోటోలు తీస్తున్నారండి. ఇక లైన్ చాలా దూరం ఉంది. ఇక ఆయన కాళ్ళకి నా మొహానికి ఇంత అర్హత ఉందంటే వాళ్ళంటే ఆ మార్గంలో ఎన్నో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్య చెప్పినట్టు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్హత ఉంది, సెకండ్లు ఇస్తున్నారు. నాకు అంత అర్హత లేదని ఒక థాట్ అండి. ఆయన కాళ్ళ కాడికి వెళ్ళేసరికి ఆయన ఇలా పడుకుని ఉన్నారు. నేను ఆ కాళ్ళు నొక్కుతూ నా 2 చేతులు నరికాళ్ళలో ఆయన అరికాళ్ళలో పెట్టానండి, 6 చేతులు. అప్పుడు నా ఎడం చేతి అంట ఒక ప్రవాహంలా వచ్చేసిందండి. ఏంటో నాకు తెలియదు, ఆ ఎనర్జీ ఇచ్చారంట ఆ రోజు. అలా నిలబడిపోయానండి ఆయన కాళ్ళ కాడ, ఏం తెలియలేదు. నేను పావుగంట సేపు ఉండిపోయానేమో. అప్పుడు ఇంకా పత్రిసారి అలా కళ్ళల్లో వాళ్ళు ఫోటోలు అవి తీస్తున్నారు కానీ వాళ్ళు ఏం చూడలేదు, ఆయన నా ఇంకా చూస్తున్నారు. అప్పుడు ఇంకా ఆయనకి ఇంకెలా ఉండిపోయేసరికి బొమ్మలాగా ఆయనకి చిటికలు వేసి 4 చిటికలు వేస్తే తప్ప నేను మళ్ళీ మామూలు స్థితికి రాలేదండి. అప్పుడు అలా కలవడం జరిగింది. నాకు అదో మంచి అద్భుతం. ఎందుకంటే ఒక గురువుని మనం కోరుకుంటే ఇంత అవకాశం ఇస్తారా అనిపించింది. వెళ్ళటానికి కూడా మా అబ్బాయి ఇంకా తెల్లారి వెళ్ళిపోదాం గురువుగారు చూస్తానికి చాలా ఆనందంగా బట్టలు చదివిస్తానండి. ఇంతలో మా అబ్బాయి కాలేజీ నుంచి వచ్చేసాడు. ఇప్పుడంతా కరోనా అండి, ఫుల్ జ్వరం, దగ్గు. సేమ్ 2020లో ఎలా కరోనా వచ్చింది, 2021లో నేను ఎలా ఉందంటే 5 లక్షణాలు ఉన్నాయి. మా వారిని వెళ్తానంటున్నావు కానీ ఆయన అవకాశం ఇచ్చారు. సరిగ్గా ప్రయాణం అయ్యేదానికి ఇలా వచ్చాడు. ఏం చెయ్యాలో తెలియలేదండి నాకు అసలు. ఏంటి గురువుగారు కలుద్దాం కదా, ఇంత అవకాశం వచ్చి నేను వెళ్ళకపోతున్నాను బాధ వచ్చి. శ్రీదేవి గారు అని పండిందండి, ఆవిడంతా సంకల్పం పెట్టు, నేను అలాగే మిమ్మల్ని చూడండి. నాకేమో సంకల్పాలు అయ్యి రావండి. సంకల్పం పెట్టడం అంటే ఏంటి, ఇవ్వాలంటే ఏమో గురువు గారిని అర్హత ఉంటే వస్తాను లేకపోతే లేదని ఒక జత బెళ్ళలేసి మా అబ్బాయికి కాసిన పాలు కాసి ఇచ్చి పడుకున్నట్టు. అక్కడ 4-5 రోజులు తీవ్రంగా ఉండే జ్వరంతో వచ్చిన మా అబ్బాయి 4:30 కల్లా లేసి అమ్మ నేను పనికి వెళ్తున్నాను, నాకు చేతిలో డబ్బులు ఉంటాయి, కాలేజీ వాళ్ళు కూడా రావద్దన్నారు, బాగుంటలేదు కదని
నువ్వు ఎక్కడికో వెళ్తానన్నావు కదా, వెళ్ళమ్మా నేను డాడీని చూసుకుంటాను. ఎందుకంటే మా వారు వంట చేసుకోలేదు. నేను డాడీ వంట చేసి పెడతాను, నువ్వు వెళ్ళమ్మని ఒక 500 నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడండి. నాకు చాలా నమ్మకం వచ్చింది గురువు గారి మీద ఆ రోజు. అమ్మో, ఇంత అవకాశమా, ధ్యానం చేసి ఇంత శక్తి ఉంటుంది అనిపించింది. అప్పుడు ధ్యాన మిత్రుల్ని అందరినీ కలుసుకోవడం అలా జరిగిందండి. ఇక్కడికి వచ్చే కాడి నుంచి ఇంకా సేవ చేసుకుంటున్నాను. ఈ భిక్షాటన టైంలో అయితే 15 రోజులు ర్యాలీలు జరిగినాయి. ఇక్కడ సేవ చేసుకునే అవకాశం బాగుందండి. ఇక్కడ కాశీ తీసుకెళ్ళారండి, ఇక్కడ వెంకటస్వామి గారు ఈరోజు అది గిఫ్ట్ ఇచ్చారండి నాకు కాశీలో. కాశీ నేను ఫస్ట్ టైంలో రావడం వల్ల నేను టికెట్ లేను మేడం అని ఇక్కడ కాక్షాయని గారని ఫోన్లేండి పౌర్ణానికి వస్తుంది కదా తీసుకెళ్దాం అన్నారు. తర్వాత రిజర్వేషన్ చేశారండి, వెళ్ళామని. అక్కడ చాలా ఆశ్చర్యం అండి. పెద్ద పెద్ద రోడ్లు అంటే ఇంత చేస్తున్నారు ఆయన మీద చాలా మంచి అభిప్రాయం కలిగిందండి నాకు అక్కడ వెంకటస్వామి గారి మీద. కాశీ అన్నపూర్ణేశ్వరి కూడా నాకు గిఫ్ట్ ఇచ్చి పంపించింది. నేను ఒక్క పూట భోజనంలోకి వచ్చేసానండి. కాశీ వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఇంకా అన్నం మీద లేదండి, ఒక్క పూటే భోజనం. ఇప్పుడు చాలా గిఫ్ట్ ఇస్తారండి అక్కడ కాశీ విశ్వేశ్వరుడు ఆ మాత కూడా. ఇంకా ఈ ధ్యానం మామూలు కాదండి, చాలా చాలా. ఇక్కడికి 2 నెలలు మట్టి వస్తున్నారండి. అసలు చాలా గ్రేట్ అండి ఇక్కడ ప్రదేశం కూడా. 20 రోజులు వచ్చిన తర్వాత నాకు అనిపించేది ఏంటి, నేను పనికి వెళ్తే 400-500 తెచ్చేదాన్ని, రోజుకు 100 రూపాయలు టికెట్ అవుతుందండి. ఆయన ఏం పూట పొద్దున్న సాయంత్రం దింపాల్సి వస్తుంది. ఏంటి ఇలా వచ్చేస్తున్నాను, సంకల్ప జ్ఞానానికి కూడా వెళ్ళిపోవాలా అని ఊళ్ళో ఎలా కొలాడుతున్నారు. మా అమ్మ అయితే దండం పెట్టేసేదండి. అమ్మ మాదే వేను ధ్యానం మానమంటే ఎలాగ మానవ ఇంట్లో కూర్చొని చేసుకో, అందరూ ఏంటి మీ పిల్ల బయటకు వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళిపోతుంది, ఇంటికి వెళ్తుంది పిచ్చోళ్ళలాగా అడుగుతున్నారు. మాకేం బాధ వచ్చేది, నలుగురిలో తిరగలేకపోతున్నాం. నువ్వు మానే అంటే నాకు రోజు నిజంగా నాకు ఆ తాట వచ్చి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నాకు అర్థం పత్రం లేకుండా ఇప్పుడు 20 రోజులకి ఇక్కడ ప్రవాహంలో నాలోంచి పైన సహస్ర కానీ తిరుగుతుందండి, గుర్రం తిరుగుతూ ఒక ఎనర్జీ ఫామ్ అయ్యింది. కాళ్ళంతా వెళ్ళిపోతుంది. ఆ యజ్ఞ సాలంతా నా ఒళ్ళో ఉంచి త్వరగా నుంచి ఆ చేతుల్లో ఉంచుకోవడం, ఆ యజ్ఞ సాలంతా నిండిపోయిందండి. పిరమిడ్లు పెద్ద ఎత్తున కుప్పలా పడిపోయింది. ఏంటి ఇలా వచ్చింది సార్ అనుభవం అంటే, 20 రోజుల మీద సంకల్ప జ్ఞానం జరుగుతుంది, ఇవాళ గురువులు శక్తినిచ్చారు అని వెంకటస్వామి గారు చెప్పారు. అందుకే నేను ఇక్కడికి ఎంత ముఖ్యంగా పరిగెత్తి తీసుకొస్తున్నాను. నేను ఏదో ఇక్కడికి అయితే కొంచెం సాయం చేద్దామని వస్తానండి, కానీ సాయం చేయలేను. నేను అసలు ఎప్పుడు ధ్యానంలో కూర్చోవాలని అనిపిస్తుంది. మొన్న 6 గంటలుగా మా బాబు తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తే అక్కడ అన్నదాన ప్రాంగణంలో కాస్త తుడుద్దాంలే కాక్షాయని గారికి అప్పచెప్పారు. ఆవిడ రోజు ఏం చేస్తాను, నేనన్నా తుడుద్దాం వాళ్ళని తుడుతున్నాను. తుడుస్తుంటే అసలు లోపల తుడవనివ్వట్లా, వెళ్ళి పిరమిడ్లో కూర్చోని ఏదో రకంగా కాసేపు టిఫిన్ పెట్టేసి వచ్చి పిరమిడ్లో కూర్చున్నాను. ఒకే సిట్టింగ్లో 7 గంటలన్నర కూర్చున్నాను. నాకు అసలు అన్ని గంటలు కూర్చోలేను. ఇంటికడైతే 1 గంట, ఇక్కడైతే 2-3 గంటలు. అసలు శరీరమే లేని స్థితి, ఓన్లీ తల కనపడుతుంటే కాళ్ళే పీలుస్తున్న స్పర్శ. పిరమిడ్ అంతా చాలా గోలగా ఉంది, అయినా ఏమీ నాకు అనిపించలేదండి. పైన ఒక వైబ్రేషన్ ఫుల్గా దిగుతుందండి. అది అసలు ఇలాంటివి చెప్పినప్పుడు నేను నమ్మేదాన్ని కదండి, కానీ కాళ్ళు అంటే సురుకుమంటే వెళ్ళిపోవడం, కాళ్ళు స్పర్శ తెలుస్తుంది, పైన తల తెలుస్తుంది. 3 గంటలు అదే స్థితిలో దిగిందండి. శరీరం మాత్రం అయితే లేదు, స్పర్శ లేదు. అంటే ఎలా ఉందంటే అప్పుడు ఆలోచనలు వస్తున్నాయండి. అగా శూన్య స్థితిలో, అప్పటి వరకు ఒక ఆలోచనలు ఏంటంటే శూన్య స్థితిలో వస్తుందండి ఆలోచన. ఈ భూమికి చాలా ఎనర్జీ కావాలి, మనం వెళ్ళి చెప్పినంత మాత్రాన మార్పు రాదు. భూమి మారాలి, భూమికి అనంతమైన శక్తి కావాలి. ఈ శక్తి ఇక్కడ దిగుతుంది, చుట్టుపక్కలకి అందరికీ ఫామ్ అవుతుంది, ఆటోమేటిక్గా మనుషులు మార్పు వస్తుంది అని అప్పుడు ఆలోచనలు వచ్చేయండి. అప్పటి వరకు శూన్యస్థితిలో 7 గంటలు ఉండిపోయానండి. ఓహో, యోగులు ఋషులు వీళ్ళంతా 24 గంటలు 64 గంటలు అన్నారు, ఈ స్థితిలో ధ్యానం చేస్తున్నారా అని నాకు అర్థమైంది. అనుభవాలు ఇవ్వండి, చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా మీ అనుభవాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఒక పుస్తకం నన్ను రేవతి మేడం కలిపింది సార్, నేను ఆ పుస్తకం కానీ చెప్పాలి. నాకు అసలు దిక్కు తోచిన టైంలో అసలు ఈ ధ్యానం చేసేవాళ్ళు అంటే నేను పనికి వెళ్తాను, అక్కడ పోయి ధ్యానం గురించి ఆధ్యాత్మిక గురించి ఉండదు, ఆ లోపల స్థితి అది. ఏం చేయాలని టైంలో ధ్యానం అయితే చేస్తున్నాను, ఎవరో కనపరచట్లేదు, ఎలా అనుకునే టైంలో మా ఊరు ఒక అమ్మాయిని అడిగితే పుస్తకం ఏదైనా ఉంటే చెప్పమని, మీ అమ్మ ఎక్కడికైనా వెళ్ళిందంటే ఆవిడ కొంచెం పూజలు చేస్తుంది. అంటే ఆ బంటుమెల్లి రేవతి గారు అంటక్క వాళ్ళు ఎవరో చనిపోతే ఇచ్చారు ఏదో పుస్తకం అని అంటే నేను తెచ్చుకోవడం జరిగిందండి.
ఇది బ్రహ్మజ్ఞానం అంటండి. బాబోయ్ ఇదేంటి బ్రహ్మజ్ఞానం అయ్యండి, నాకేమో చదువులేదు బ్రహ్మజ్ఞానం అంటున్నారేంటి, ఈ బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం నాకేమో తెలుస్తుంది అని తీసానండి ఆ పేపర్. చాలా క్లియర్గా అర్థమైందండి. అందులో నాకు ఒక సత్ బాగా అర్థమైందండి. పార్వతీమాత పరమశివుని అడుగుతుందండి, ఈ చరాచర సృష్టి అంతా మిమ్మల్ని పూజిస్తుంటే మీరెవరిని పూజిస్తున్నారు, ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటారు, మీరు ఎలా ఎందుకు ఎవరిని ధ్యానించాల్సిన అవసరం ఉందని అడిగారండి. అడిగితే ఆయన చెప్పారండి, పరమశివుడు చెప్తున్నారు, దేవి ఆత్మస్వరూపంగా ఉన్న ఆ పరబ్రహ్మని నేను ధ్యానిస్తున్నాను, అందరూ కూడా ఆయన్నే ధ్యానించాలి, నువ్వు కూడా ధ్యానించని చెప్పారు. నాకు ఇన్ని పుస్తకాలు చదివినా నేను అది మర్చిపోలేకపోతున్నాను సార్. నాకు అప్పటి నుంచి ఒక థాట్ అండి, అబ్బాయి ఎవరు ఇవిడి ఏదో సూతకం అంటే మనం ఏదో గ్లాసు గిన్నె ఇచ్చి చేతులు దులిపేసుకుంటాం, ఎవరు ఇవిడి అనుకుని నేను ఎవరైనా ఆవిడ కలవాలనుకున్నాను. అప్పుడు శేషారత్నం మేడం అక్కడ శివరాత్రి పుట్టినెల్లో పెడతారండి, అక్కడ పిరమిడ్ రావాలని వీళ్ళు క్లాసులు పెట్టేవారు. అక్కడ పెడుతున్నారు మేడం, మీరు రెండు ఆవిడ చూద్దరుగాని అన్నారు. అంతేనండి, అప్పటి వరకు అభిషేకాలకి నిన్ను వేసుకుని వెళ్ళి కూర్చుని నేను రేవతి మేడం వస్తారేమో, ఆ పుస్తకం ఇచ్చారు ఆవిడ థ్యాంక్స్ చెప్పాలి వస్తారేమో అనుకుంటే రాలేదండి. వెంకటస్వామి చూడడం జరిగింది ఆ యజ్ఞంటే. వాళ్ళందరికన్నా ముందు వెళ్ళిపోయి ఆ చుట్టూ ముగ్గులు పెట్టేసి ఆదుర్తగా చూస్తున్నాను. అది సార్ని చూసాను, మేడం రాలేదు. అప్పుడు మౌనం అంటే ఇబ్బంది జరిగిద్దని రాలేదు ఆవిడ. తర్వాత చూశానండి ఇక్కడేని చాలా హ్యాపీ రేవతి మేడం గారికి. పుస్తకాలు ముందు పరిచయం చేశాయండి, నన్ను బ్రహ్మం గారికి కూడా పుస్తకమే పరిచయం చేసిందండి. ఓ రోజు మా పెద్దిల్లు ఉంటుందంటే అటు నుంచి పాలకి వెళ్తుంటే అక్కడ భగవద్గీత అని ఇంత పుస్తకం ఉందండి, వాళ్ళు బయట పడేస్తారు. ఏంటంటే బాబా ఇది భగవద్గీత అని ఉంది, ఏంటి మీరు ఇక్కడ పెట్టారంటే, నేను మట్టగుంట సూదకానికి వెళ్ళాను పిల్ల, మా ఫ్రెండ్ తోటి వాళ్ళకి దగ్గర అంటే వాళ్ళు ఇచ్చారా అన్నారు. నేను ఆ పుస్తకం నాకు అప్పటి వరకు భగవద్గీత అంటే కూడా ఏంటి తెలియదండి. 2-3 పేజీలు చదివాను, ఆ శ్లోకాలు కొంచెం అర్థం కాకపోయినా ఏంటి భగవద్గీత సూదకాలకి పంచిపెట్టే వాళ్ళు మనలో ఉన్నారా, వాళ్ళు నేను చూడాలి బావా ఎవరు వాళ్ళు అంటే ధ్యానం చేస్తారని నాకు తెలియదండి. వాళ్ళంట బాగా భక్తి అంటే పిల్ల ఇది ధ్యానం ఏదో అంటారంట. అప్పుడు కూడా వాళ్ళని నేను చూడాలని ఒక తపన లోపల, కానీ ధ్యానం ముందే నన్ను వీళ్ళ పరిచయం చేస్తుందని ఇప్పుడు అవగాహనకు వచ్చిందండి. కార్యకారణ సంబంధాలు అబ్బా మన వాళ్ళు కూడా చేస్తున్నారు అయితే ధ్యానం అని, ఇది ఎలా పడేస్తారంటే ఏ ఊపిలో సుతం గడిచ్చారు కదా అలా బయట ఇట్టేసాను అంతే అన్నారు. ఆయన కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి, మా బావగారు కానీ కృతజ్ఞతలు చెప్పాలి నేను. మా అమ్మ వాళ్ళు ఇబ్బంది పెట్టి మా అత్తగారిని పిలిచి మీకు వాళ్ళు మానిపించరా, మీకు పరువు తక్కువ కదా అనేవారు. ఆవిడ పట్టించుకునేది కాదు, మా మధ్యగారిని పిలిచి ఆవిడే పట్టించుకునేది కాదు. మా బావగారు హైదరాబాద్లో ఉంటారండి, ఆయన ఫోన్ చేస్తారు, మీ తమ్ముడు అన్నం పెట్టలేకపోతే పంపించేయండి నేను చూసుకుంటాం, అంతేగాని అనేసి అంటే ఆయన ఇంటికి వచ్చేసారు. రోజు ఏదో పని మీద వచ్చారు, ఇంటికి వచ్చారు. మా తమ్ముడు ఉన్నాడు పిల్ల 7 లేరు బాగా ఎందుకు వచ్చారు అని అడిగాను నేను. అడిగితే ఇలాగ మరి నువ్వు వెళ్తున్నావు మా తమ్ముడు పంపి వెళ్తున్నావా అన్నారు. నాకు నేనే వెళ్తున్నాను ఏంటంటే మీ అమ్మ మీ నాన్న సామీలతో ఫోన్ చేసి ఇలాగని అంటున్నారు, అంత కూడి పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నావా అని స్కై మీద వేస్తారండి. వాళ్ళు అలాగే అంటారు కానీ ధ్యానం చెయ్యి, నువ్వు చేస్తే నీ కాళ్ళు పట్టుకుంటేనే మేము వచ్చేస్తాంలే పైకి అన్నారు. అదేంటి బాబా ప్రతిసారేమో ఎవరిది వాళ్ళే చేసుకోవాలంట, మీరు నా కాళ్ళు పట్టు. ఆయనకి ఎంత దిగు అంటండి, ఈ ఆధ్యాత్మిక మార్గానికి వచ్చి దానికి అంత దిగిపోయి మాట్లాడారు ఆయన. అమ్మో అనుకున్నాను, అలా ఎలా కుదురుద్ది బా అంటే అప్పుడు ఆయన చెప్పారండి, భగీరథుడు ధ్యానం చేసే కదా గంగరికి ఎంతకు దింపాడు, వాళ్ళు 7 తరాల వాళ్ళు కుప్పలుగా పడి ఉంటే వాళ్ళ ఆత్మల్ని గంగను దింపి ఆయన ఉన్నత లోకాలకు పంపించారు. ఎలా ధ్యానం వల్లే. ఒక స్థాయికి వచ్చాక ఎవరినాడు ఉద్ధరించుకుంటాడులే, ఏమో ఈ భూమి మీద ఉన్నంత వరకు నువ్వే మమ్మల్ని ఉద్ధరిస్తావేమో, నువ్వు ధ్యానం చేయన్నారంటే ఆయన. అసలు అప్పటి వరకు నాకు డౌట్ ఉండేది, నేను వెళ్ళే మార్గం కరెక్టా కాదా, నేనేంటి మట్టిలో ఉండేదాన్ని, ఇంతవరకు ఎలా వస్తాను, నేను చేసేది కరెక్టో కాదని నాకు లోపల ఆ డౌట్ ఉండేది. ఆయన ఫస్ట్ టైంలో అంత బలమైన విత్తనం వేస్తారండి నాకు. అసలు నిజమా బా మీకు తెలుసా అంటే నేను పుస్తకాలు చదివాను పిల్ల, నాకు అంత అవగాహన లేకపోయినా నాకు తెలుసు ధ్యానం చాలా గొప్పది. మీ అమ్మ మీ నాన్న అలాగంటారు, అలాగే తెలియదుగా నువ్వు చేయండి నాకు తెలియదు, ఎంత సపోర్ట్ చేస్తుందో సార్. కానీ మా వారిని అర్థం చేసుకోవడం కూడా చాలా బాగా అర్థం చేసుకుంటున్నాను. నిజమే నేనే డిజైన్ చేసుకొచ్చాను అనిపిస్తుందండి. కాస్త బద్ధకంగా ఉంటారండి, దాంతో నాకు కొంచెం ఫలవై తెచ్చుకున్నానని అహంకారంతో ఉండేదాన్నేమో. ఏమి ఇవ్వలేదు, మీ అమ్మ మీ నాన్న కూడా మీరు కూలి పని చేయరు కదా అడిగారు సరిగ్గా వెళ్ళరని.
అవునా చాలే ఏ రోజుగారు రోజు బతుకుతుంది ఏ మనిషి ఏంటి ఎలా అంటున్నారని ఆయన మీరు గొడవ పడేదాన్ని కానీ జనంలోకి వచ్చాక చూసే విధానం మారిపోయి వచ్చేసింది కాబట్టి నా ఆ రోజు సెట్ చేసుకోగలిగాను అసలు ఎంత ప్రశాంతం అయిపోయింది మా ఇల్లు అన్నీ ఇప్పుడు ఆయన స్వయంగా చూసుకుంటున్నారు అసలు ఇది వరకు మీద బాగా జరుగుతుందండి అద్భుతం అండి ఆనందం అండి, ఆనందం. ఆనందం ఆనందం అప్పుడు ఏదో లేదని భయం నాలా నా పిల్లలు చదువు లేకుండా అయిపోతారేమో ఒకవేళ కూలి పనికి వెళ్ళాల్సి వస్తుందా ఏంటని భయంతో ఆయన బుర్ర కూడా తినేసేదాన్ని ఆయన ఏమో ఎప్పుడు ఒక యోగి స్థితిలాగా ప్రశాంతంగా కూర్చుని కడే కూర్చుంటూ హాయిగా ఉండేవారండి కానీ నేను అలా ఉండలేకపోయేదండి ఒక తపన నేను నా పిల్లలకి అన్నీ ఇచ్చానండి ఓ సో హ్యాపీ అండి థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత. చాలా చాలా ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు ఇంత Thank you. అవకాశం ఇచ్చి